ది బెస్ట్ అనుకున్నవి ఏమైనా డబ్బింగ్స్ మాకు చెప్పి వినిపించండి. ఎప్పుడైతే ఉష మన ఇంట్లో కాలు పెట్టిందో, అమ్మా నీకోసం నేను ఎంత ఆరాట పడుతున్నాను. ట్రైన్ నంబర్ 1, 2, 3 సికింద్రాబాద్ నుంచి. స్టార్టింగ్ లో ఏమైనా స్ట్రగుల్ ఫేస్ చేశారా అలాంటి? మిగతా డైలాగ్స్ అన్ని చెప్పేశానమ్మా. ఆ ఏవండి దగ్గరకు వచ్చేవారు ఆగిపోయారు. సరే, మీరు ఎందుకు వీణ మానేశారు అంటే? యాక్చువల్లీ వీణ మానేయడం ఎందుకు జరిగిందంటే, యాక్చువల్లీ అట్లా లేదు ఫంక్షన్స్ లో వాయించడము, కచేరీలు ఇవ్వడం. అంటే మ్యామ్ ఇన్ని ఒకేసారి ఎలా? మారుతి 800 నేను నడిపించుకుంటే లో ట్యాంక్ బండ్ రోడ్ సైడ్ వెళ్తున్నాను. ఝలక్ దిక్లాజా, ఏక్ బార్ ఆజా ఆజా, ఒక్కసారి రా బాబా. సరే ఏదైతే అయింది అనేసి బ్రేక్ కొట్టగానే నాకు వాయిస్ వినిపించింది. బైక్ వచ్చి ఆ బైక్ పైన ఇట్లాగా ఒక చిన్న పాప కూర్చుంది వెనకాల. ఇట్లాగా టర్న్ చేసి ఇట్లాగా ఉంపేసి నా కార్ ముందుకు వచ్చేసాడు. ఓ మై గాడ్. కార్ ఆపకు, ఆ బండి వెనక బండి వచ్చి నీ కార్ని గుద్దుతుంది. వచ్చి ధడ్ గుద్దింది వెనక నుంచి కారు. నేను అలాగే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అండ్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. ఇవాళ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ఎవరైనా సరే మనము సీరియల్స్ ఫాలో అవుతుంటాము, మూవీస్ చూస్తూ ఉంటాము, అందులో క్యారెక్టర్స్ని చాలా ఇష్టపడుతూ ఉంటాం, అందులో సీన్స్ని డైలాగ్స్ని కూడా ఇష్టపడుతుంటాం. బట్ ఆ డైలాగ్స్ చెప్పేది ఎవరు, ఆ పర్టికులర్ ఆర్టిస్ట్ వెనక దాగి ఉన్న వాయిస్ ఎవరిది అని చెప్పేసి అంతగా ఎక్కువగా మనం అబ్జర్వ్ చేయము, వాళ్ళ గురించి తెలుసుకోవడానికి కూడా ట్రై చేయము. బట్ ఇప్పుడు నేను ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ని పరిచయం చేస్తున్నాను. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు గాయత్రి గారు. మరీ ముఖ్యంగా గాయత్రి గారిని డబ్బింగ్ ఆర్టిస్ట్ అన్నా కంటే కూడా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా అందరూ బాగా గుర్తుపడతారు. ఎందుకంటే ఎప్పుడు రెగ్యులర్గా ఆవిడది రైల్వే స్టేషన్లో ఆవిడ వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది. సో నాకైతే చాలా ఇష్టం ఆవిడ వాయిస్ అంటే. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను గాయత్రి గారి దగ్గర ఉన్నాను. ఆవిడ గురించి బోలెడన్ని విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడి బోలెడన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మిమ్మల్ని డబ్బింగ్ ఆర్టిస్ట్ అని చెప్పమంటారా, లేకపోతే వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అని చెప్పమంటారా? ఎలా మెన్షన్ చేయమంటారా? నేను అన్ని వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ని, డబ్బింగ్ ఆర్టిస్ట్ని కూడా. ఓకే. సో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు కెరియర్, లేకపోతే డబ్బింగ్ ఆర్టిస్ట్గా ముందు చేశారా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్? వాయిస్ ఓవర్ ఆర్టిస్టే యాక్చువల్లీ. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అనే కంటే నేను ఢిల్లీలో న్యూస్ చదివేదాన్ని, ఆల్ ఇండియా రేడియోలో. అండ్ ఎక్స్టర్నల్ తెలుగు ఆర్ హిందీ? తెలుగు న్యూస్, నేషనల్ న్యూస్ మనకి మార్నింగ్ వస్తుంది కదా, రేడియో మార్నింగ్ వస్తుంది, ఆఫ్టర్నూన్ ఒకటి బులెటిన్ అండ్ నైట్ ఒకటి ఉంటుంది. సో అవి చదివేదాన్ని. అండ్ దాంతో పాటే ఎక్స్టర్నల్ సర్వీసెస్ డివిజన్లో కూడా నేను అనౌన్సర్ లాగా నేను వర్క్ చేశాను. అవి ఆ ప్రోగ్రామ్స్ అన్నీ సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్కి వెళ్ళేవి. సో ఆ ప్రోగ్రామ్ ఒకటి చేసేదాన్ని, కంపేర్ చేసేదాన్ని అనౌన్సర్ లాగా. దాని తర్వాత వచ్చి ఫస్ట్ యాడ్స్ అవి చెప్పాను. అంటే ఇవన్నీ ఢిల్లీలో జరిగాయి. ఢిల్లీలోని డాక్యుమెంటరీస్కి వాయిస్ ఇవ్వడము అవన్నీ. అప్పుడు డబ్బింగ్ కాదు, అప్పుడు ఓన్లీ వాయిసే. అండ్ రేడియో స్కిట్స్ కూడా వచ్చేవి అప్పుడు, నయా సవేరా అని ఢిల్లీ నుంచి. అది మల్టీలింగ్వల్ అనమాట, అన్ని లాంగ్వేజెస్లో చేసేవారు. సో అది తెలుగు వాటిట్లో అవి చిన్న చిన్న స్కిట్స్ లాగా ఉంటాయి అవి. సో వాటిలో చెప్పేదాన్ని, అవన్నీ రేడియో ప్రోగ్రామ్స్. సో తర్వాత 93లో హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము. యాక్చువల్ మీరు తెలుగు వాళ్ళే కదా? తెలుగు వాళ్ళమే. అంటే ఢిల్లీలో, అంటే ఢిల్లీ ఫాదర్ అక్కడ వర్క్ చేసేవారు. అంటే ఇదంతా మ్యారేజ్ కి ముందా? ముందు, మ్యారేజ్ కి ముందు ఇది. ఓకే ఓకే. సో తర్వాత హైదరాబాద్కి 93లో ఫాదర్ రిటైర్ అయిపోయాక వచ్చేసాక ఇంకా అప్పుడు ఇక్కడ జింగిల్స్, అంటే కొంచెం కర్ణాటిక్ మ్యూజిక్, హిందుస్థానీ అవి కూడా కొంచెం నేర్చుకున్నాను. సో కాబట్టి చిన్న చిన్న జింగిల్స్ అవి మ్యూజిక్. నేను వీణలో బిఏ చేశాను. యా, వీణతో చేద్దాం, ప్లాన్ చేద్దాం ఈసారి డెఫినెట్గా. సో అట్లాగా హైదరాబాద్ వచ్చాక ఇంకా జింగిల్స్ లో పాడడము, తర్వాత రేడియో స్పాట్స్కి వాయిస్ ఇవ్వడము, అలా అలా దాని తర్వాత డబ్బింగ్ స్టార్ట్ చేశాను. అంటే వీణ అనేసరికి చాలా మందికి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. ఏదైనా ఒక స్పెషల్ అకేషన్స్కి వాళ్ళు కొంతమంది వీణని స్పెషల్గా ఎవరు ఎక్కడున్నారు అని చెప్పి చూస్ చేసుకొని సెలెక్టెడ్గా తీసుకొని మనం వీణ వాయించుకుంటూ ఉంటారు కదా. సరే మీరు ఎందుకు వీణ మానేశారు అంటే? యాక్చువల్లీ వీణ మానేయడం ఎందుకు జరిగిందంటే, యాక్చువల్లీ నేను ఎంఏలో కూడా జాయిన్ అయ్యా, వీణ ఎంఏలో కూడా.
బిఏ చేసిన తర్వాత ఇవి ఎక్కువ ఆపర్చునిటీస్ రావడం మొదలుపెట్టాయి. వాయిస్ ఏంటంటే అది రెగ్యులర్ కాలేజ్ ఉండింది. ఓకే రెగ్యులర్ కాలేజ్ ఉన్నప్పుడు మనం వెళ్ళాలి కదా, 10 to 4 కాలేజ్ అటెండ్ అవ్వాలి. ఓకే సో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ నాకు అడ్డం వచ్చేవి. ఎందుకంటే డబ్బింగ్ ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చేసాయి, ఒక్కటేసారి చాలా వచ్చాయి. సో వచ్చే వరకు ఇంకా ఇటు మారిపోయాను. సరే అది సైడ్ బై సైడ్ నేర్చుకుంటూ చేద్దామని, బట్ టోటల్లీ దీంట్లోకే వచ్చేసాను ఇప్పుడు. ఓకే మరి వీణ టచ్ ఉందా పోయిందా? బిఏ చేశారు అని అంటే వీణ వాయిస్తాను. వాయిస్తూ ఉంటారా? మీ ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కానీ ఏదైనా స్పెషల్ లేదు, ఫంక్షన్స్ లో వాయించడము, కచేరీలు ఇవ్వడం అంటే అవన్నీ మీ చేయను. ఫ్యామిలీలో మా ఫ్యామిలీలో నేను నా సంతోషం కోసం నేను మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం వాయిస్తూ ఓ అండ్ అప్పుడప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ అడిగితే వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాను. ఓహో ఓకే గుడ్ గుడ్. సో యాక్చువల్గా డబ్బింగ్ ఆర్టిస్ట్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అంటే అందరికీ ఇష్టం. అంటే వావ్, అసలు ఇన్ని రోజులు మనము ఈ క్యారెక్టర్ని మనం టీవీలో చూస్తున్నాము, బట్ ఈ వాయిస్ ఎవరిది అని మనం ఇప్పటి వరకు చూడలేదు. బట్ ఆవిడ ముందుకు వచ్చి చెప్తున్నారు అని అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు. నాకు స్పెషల్ అట్రాక్షన్ మీలో ఏంటి అని అంటే రైల్వేకి వాయిస్ ఇచ్చారు చూసారా? అవును అవును చాలా బాగా నచ్చింది. ఒక్కసారి మీరు ఎన్నిసార్లు చెప్పినా సరే మళ్ళీ మాకు వినాలనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇది రైల్వే స్టేషన్, మీరు చెప్పాలి. ర్యాండమ్గా చెప్పేస్తాను. ఓకే, దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 1, 2, 3, 4, 5 సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్ళవలసిన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నంబర్ 1పై వచ్చి ఉన్నది. यात्रीगण कृपया ध्यान दें, गाड़ी संख्या 1, 2, 3, 4, 5 सिकंदराबाद से नई दिल्ली जाने वाली सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 1 पर खड़ी है. For the kind attention of passengers, train number 1, 2, 3, 4, 5 from Secunderabad to New Delhi Superfast Express is on platform number 1. వావ్, ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది కదా? ఇప్పటికి కూడా ఉంది. అంటే నాకు మీ వాయిస్ ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే, నేను ఎప్పుడైనా ట్రైన్ లో ట్రావెల్ చేసినప్పుడు సికింద్రాబాద్ అలా వెళ్ళినప్పుడు ఈ వాయిస్ వస్తూ ఉంటుంది. అవును అవును, స్టిల్ మీది ఉందండి, ఉంది. ఎన్ని ఇయర్స్ బ్యాక్ చెప్పారు మీరు? చాలా ఇయర్స్ అయిపోయింది. 2006లోనో 7లోనో చెప్పాను, బట్ స్టిల్ ఇప్పటికీ ఉన్నాయి అవి. ఇప్పటికీ ఉన్నాయి. అంటే ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పుడు ట్రైన్ నెంబర్స్ మారుతూ ఉంటాయి కదా, అన్ని ట్రైన్ నెంబర్స్ కి మీకు చెప్పించుకుంటారా లేకపోతే లేదు, ట్రైన్ నంబర్స్ లాగా ఉండవు. లైక్ నేను ఆల్రెడీ చెప్పానంటే ఏంటంటే డిజిట్స్ 0, 1, 2, 3, 4, 5 అవి రికార్డ్ పాజ్ అవుతూ అలా ఎడిట్ అవి రికార్డ్ అవుతాయి. అవి రికార్డ్ చేసిన తర్వాత వాటిని మీకు మ్యాచ్ చేస్తారు, ఎట్లా కావాలో అలాగే మార్చుకుంటారు. అలాగే సిమిలర్లీ ప్లాట్ఫామ్ నంబర్స్ కూడా అలాగే ఉంటాయి. బికాస్ ఎందుకంటే ఒక్కొక్కసారి సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ ప్లాట్ఫామ్ మారిపోతూ ఉంటుంది కదా, సో అప్పటిదప్పుడు వాళ్ళు మార్చేసి ప్లే చేస్తూ ఉంటారు. చాలా బాగుంది నిజంగా. ఇప్పుడు మరి మెట్రో వచ్చింది, ఇలాంటివి ఏమైనా మళ్ళీ మీకు అవకాశాలు వచ్చాయి రైల్వేకి ఇవ్వడానికి? మళ్ళీ మెట్రోది లేదు, నేను మళ్ళీ ఈ మధ్య కాలంలో ఎవరో అడిగితే ఒక స్టేషన్ కి ఏదో చెప్పాను నేను. యా, బట్ అది ఇంకా అంటే ఆల్రెడీ వస్తున్నాయి కాబట్టి అది కూడా ప్లే అవుతూనే ఉంటుంది. ఓకే, మెట్రోకి అయితే చెప్పలేదు. బేసిక్గా టెంపుల్స్ కి కూడా కొన్ని వాయిసెస్ వస్తూ ఉంటాయి. అవునవును, సో అలాంటి ఛాన్స్ ఏమైనా వచ్చింది? చాలా టెంపుల్స్ కి, తీర్థయాత్ర ఈటీవీ వాళ్ళవైతే నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేశాను. అండ్ పుష్పగిరి వైభవం అని ఒకటి, మన పుష్పగిరి స్వామి గురించి ఒక డాక్యుమెంటరీ చేశారు. దానికి ఆ డాక్యుమెంటరీకి నంది అవార్డు వచ్చింది. దానికి నా వాయిసే ఉంది, పుష్పగిరి వైభవము. ఏదైనా కొంచెం గుర్తుందా? పుష్పగిరి వైభవం నాకు గుర్తులేదు కానీ బికాస్ చాలా ఇయర్స్ అయిపోయింది అది చెప్పి. జనరల్గా ఇవి టెంపుల్వి ఎలా ఉంటాయి అంటే, హైదరాబాద్లో ఎంతో మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తున్న దివ్యక్షేత్రం లేదా పవిత్ర ఆలయం బిర్లా మందిర్. ఇక్కడికి మన తెలంగాణ రాష్ట్రం నుంచే కాక వివిధ రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వచ్చి చూస్తూ ఉంటారు, భగవంతుడిని దర్శించుకుంటూ ఉంటారు. సో దానికి ఎలా వెళ్తారు అన్నది అలాగే ఉంటుంది. లైక్ ఇది నౌబత్ పహాడ్ అని కొండ మీద ఉంది. అండ్ ఇట్లా మనం ఎలా ఉంటుంది అప్రోచ్ ఎలా ఉంటుంది, మనం టెంపుల్ కి వెళ్ళడానికి ఇలా గైడెన్స్ అంతా ఉంటుంది. అండ్ అలాగే ఆ టెంపుల్ రీచ్ అవ్వడానికి మనము డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తే వాళ్ళు ఎలా వెళ్ళాలి, అండ్ ఇన్ కేస్ సిటీకి సంబంధించిన వాళ్ళే అయితే అలాగే బిహారీ ద ట్రావెలర్ అని ఒకటి ట్రావెల్ షో, అది
ఆల్మోస్ట్ ఈటీవీలో కదా, మా టీవీ సారీ 14 ఇయర్స్ వరకు అది టెలికాస్ట్ కరుణ గారు చేశారు. కరుణ గారు చేశారు. దానికి కరుణ గారికి వాయిస్ నేనే, అండ్ వాయిస్ ఓవర్ బ్యాక్ వెనకాల వచ్చే వాయిస్ కూడా నేనే చెప్పాను. సో అది ఎలా ఉంటుందంటే, హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో విహారీ ద ట్రావెలర్. ఈ రోజు మనం, గుర్తొచ్చిందా? నేను చూసేదాన్ని కదా ఆ షో చూస్తూ. అలాగే ఉంటుంది. ఈ రోజు మనము సపోజ్ సింగపూర్కి వెళ్ళి, ఈ రోజు మనం సింగపూర్కి చేరుకున్నాము. ఫస్ట్ మనం హోటల్లో చెక్ఇన్ చేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న వివిధ పర్యాటక ప్రదేశాల్లో విహరిద్దాం రండి, మరి ఆలస్యం ఎందుకు, అలా ఉంటుంది అనమాట. అది యాక్చువల్గా మీకు అది ఇస్తారు కదా, స్క్రిప్ట్ ఇస్తారు కదా, అంటే స్క్రిప్ట్ ఇస్తారు కానీ బట్ యాంకర్ బిట్స్ కి ఉండవు. అవును, యాంకర్ బిట్స్ కి ఒక్కొక్కసారి లేదు, ఒక్కొక్కసారి మనకి ఎలాంటి ప్రాబ్లం వస్తుందంటే, విహారీ అని కాదు, ఇన్ జనరల్ ఇలాంటి ట్రావెల్ షోకి దేనికన్నా మనం చెప్పాము అంటే, యాంకర్ వాళ్ళు దూరంగా ఏదో ప్రదేశాన్ని, ఏదో సమ్ పర్టికులర్ స్పాట్ని వాళ్ళు డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు, ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది అని. సో కాబట్టి అది ఒక్కొక్కసారి మైక్ క్యాచ్ చేయకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మనం వీ షుడ్ ఫ్రేమ్ ద సెంటెన్సెస్ అనమాట. యాంకర్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, తను ఏం చెప్తున్నారు, మనకి కొంచెం ఆల్రెడీ అంటే వాయిస్ ఓవర్లో కొద్దిగా డిస్క్రిప్షన్ ఉంటుంది ఆ పర్టికులర్ ప్లేస్ గురించి ఉంటుంది, కాబట్టి మనం గెస్ చేయగలగాలి దానికి ఏం చెప్తే కరెక్ట్గా యాప్ట్గా ఉంటుంది అన్నది. సో అది ఒక పెద్ద ఛాలెంజ్, చాలా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే చాలా మటుకు ఆడియో రికార్డ్ కాదు, ఆ లెంత్కి మ్యాచ్ చేయాలి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి మ్యాచ్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఆ పర్టికులర్ ప్లేస్కి మనం చెప్పేది అప్రోప్రియేట్గా ఉండాలి, అంతే. సో అవన్నీ తెలిసి ఉండాలి. డబ్బింగ్ ఆర్టిస్ట్లకి లాంగ్వేజ్ మీద కమాండ్ ఉండాలి, ఎట్లా మనం ఫ్రేమ్ చేసుకోవాలి సెంటెన్సెస్. ఇన్ కేస్ అక్కడ మనకి ఇప్పుడు చాలాసార్లు సీరియల్స్లో కూడా అవుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి మనకి పైలట్ రికార్డ్ కాదు, కాకపోతే లక్కీ ఏంటంటే సీరియల్స్ వరకు వస్తే మనకి ఆ పర్టికులర్ డైలాగ్కి సంబంధించి డైలాగ్ మనకి స్క్రిప్ట్ ఉంటుంది, కాబట్టి మనము అది చూసుకొని ఇన్ కేస్ ఆ ఆర్టిస్ట్ ఏమన్నా దాంట్లో మార్చినా కూడా మనం చెప్పగలిగే పొజిషన్లో ఉండాలి డబ్బింగ్ ఆర్టిస్టులు. ఆ కేపబిలిటీ, ఆ ఎబిలిటీ ఉండాలి వాళ్ళకి. సో డబ్బింగ్ ఆర్టిస్టులు అనగానే, అంటే ఎవరైనా ఆర్టిస్టులు ఏంటంటే ఇంకా పెద్దవి చేయాలి, ఇంకా పెద్ద క్యారెక్టర్ చేయాలి, లేదంటే ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అని చెప్పేసి కొన్ని డ్రీమ్స్ ఉంటూ ఉంటాయి. పర్టికులర్గా మీకు ఏమైనా ఒక స్పెషల్ డ్రీమ్ అయినా ఉంటుంది? డ్రీమ్ అని కాదు కానీ నాకు ఎప్పటికైనా ఒక లాయర్ క్యారెక్టర్కి, మంచి పవర్ఫుల్ లాయర్ క్యారెక్టర్కి చెప్పాలని ఉంది. అది కూడా లెంతీ ఉండాలా? ఆబ్వియస్లీ అది ఎట్లా పేజీలు ఉండాలి, మొత్తం అప్పుడు కోర్టులోనే సీన్ అంతా ఉంటుంది, అంతే, కోర్టులో సీన్ ఉండాలి, తనే ఎక్కువ మాట్లాడాలి. ఎందుకని అలాంటి డ్రీమ్? అలాంటి డ్రీమ్ అంటే యాక్చువల్లీ నాకేంటంటే చిన్న చిన్న బిట్స్ చెప్పడం ఎక్కువ ఇష్టం ఉండదు. అంటే బిట్స్ అంటే నేను బిట్స్ దాని గురించి నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు, అంటే లెందీ డైలాగ్స్ నేను ఎక్కువ ఇష్టపడతా. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పినా కూడా నేను అంటే మ్యాక్సిమం నేను చెప్పే రెగ్యులర్గా చెప్పే ఆర్టిస్టులకైతే నేను పైలట్ చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. నార్మల్గా లేకపోతే మనము అరే వాళ్ళు పాజ్ ఎక్కడ ఇచ్చారు అని అన్నీ మనం నోట్ చేసుకొని అక్కడ దాంతో మనం లిప్సింగ్ చేయాల్సి ఉంటుంది. బట్ నేను రెగ్యులర్గా చెప్పే ఆర్టిస్టులకి నేను చూసుకోవాల్సిన అవసరం ఉండదు, అన్లెస్ వాళ్ళు ఇఫ్ దే చేంజ్ ద డైలాగ్ దెన్ ఐ నీడ్ టు రిఫర్ ద పైలట్ అనమాట, లేకపోతే నాకు అవసరం ఉండదు. సో కాబట్టి ఏంటంటే టేక్లోనే వెళ్ళిపోతా డైరెక్ట్. చిన్న బిట్ ఉందనుకోండి, ఏమండి వచ్చారా, అందులో ఏం మజా ఉంది, అవునా కదా, అదే పెద్దగా ఉందనుకోండి, ఏంట్రా నువ్వు అలా చేస్తున్నావు అనేసి అందులో ఏం లేదు, మజా లేదు అందులో కదా. మనకి కూడా ఛాలెంజింగ్ గా ఉండాలి మనం చేసే వర్క్ ఏదన్నా. సో అదేంటంటే నేను యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు సపోజ్ 2 pages లో డైలాగ్ ఉన్నా కూడా ఫస్ట్ ఆ పేజ్ని ఇట్లా ఫోల్డ్ చేసేసుకుని 2 ఒకటే టేక్లో చెప్పడానికి, సింగిల్ టేక్లో చెప్పడానికి ట్రై చేస్తా ఆల్వేస్. అదొక ఛాలెంజ్ లాగా తీసుకుంటా, మొత్తం ఒకటే టేక్ లో. అంటే యాక్చువల్లీ తరిగొండ వెంగమాంబ సీరియల్ వచ్చింది కదా, దాంట్లో మీనా గారివి పేజీలు ఉంటాయి, చాలా రియల్లీ ఎంజాయ్డ్ అన్నమాట. ఆ క్యారెక్టర్ నేను చాలా ఎంజాయ్ చేశా, ఎందుకంటే దాంట్లో వాయిస్ నేనే చెప్పా, సీరియల్లోను మూవీలో కూడా. సీరియల్లో చాలా అంటే మూవీ అంటే ఆబ్వియస్లీ కుదించేయాల్సి ఉంటుంది కదా,
మొత్తం అవును. సీరియల్లో అయితే కొంచెం ఎక్స్పాండ్ చేసి చూపిస్తారు ఇప్పుడు వాళ్ళు. మీనా గారి రోల్ కి మీరే చెప్పారు, నేనే voice చెప్పాను. ఇంతకు. ఓకే, నేనే ఓకే. చెప్పాను. సో దాంట్లో ఏంటంటే 3-4 పేజెస్ ఉన్నా కూడా ఎక్కువ డైలాగ్స్ ఆవిడవే ఉంటాయి. ఎక్కువ అవును. డైలాగ్స్, అండ్ అది పౌరాణికం. అవును. పౌరాణికం ఎప్పుడైనా ఒక ఛాలెంజ్ ఎవరికైనా, ఎందుకంటే భాష పర్ఫెక్ట్ ఉండాలి, ప్రొనౌన్సియేషన్ బాగుండాలి, అన్ని పలికేవి మన సా షా స అన్నీ కరెక్ట్గా పలకాలి. అలా చాలా మందికి పలకదు. పెళ్ళి అన్నారు, పెళ్ళి అంటారు. కళ్ళు అన్నారు, కళ్ళు అంటారు. చాలా మంది మాక్సిమం అది పలకదు. అవన్నీ పౌరాణికంలో చాలా అన్నమాట. ది ప్లే మేజర్ రోల్ అన్నమాట. అక్కడ అలాంటివన్నీ లాంగ్వేజ్కి mistake ఎక్కువ, చేయకూడదు. లాంగ్వేజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది పౌరాణికంలో. అండ్ కాబట్టి మధ్యలో శ్లోకాలవి వాళ్ళు ఇన్కార్పొరేట్ చేస్తూ ఉంటారు వాటి లోపల. సో శ్లోకాలు ఉంటాయి, పద్యాలు ఉంటాయి, ఏవో ఉంటాయి. సో అవన్నీ కూడా చెప్పగలిగే పొజిషన్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉండాలి. సో కాబట్టి అదొక ఛాలెంజ్. అందులో తరిగొండ వెంగమాంబలో ఒక 3-4 పేజెస్ ఉండేవి. 3 పేజెస్ కూడా ఉండేవి. ఏదైనా ఒక డైలాగ్ గుర్తుందా మీకు కొంచెం? ఇట్స్ లాంగ్ ఎగో. అవును. సో 3 పేజెస్లో ఉండేవి. ఆ 3 కూడా నేను ఐ యూస్ టు డూ ఇన్ సింగిల్ టేక్. ఒకటే టేక్ లో నేను చెప్పేదాన్ని. అది నాకు ఒక సీన్ ఉంటుంది కదా, అంటే వాళ్ళ కజిన్ సిస్టర్ కి హస్బెండ్ అవును, లో ఆవిడ డైలాగ్స్ ఆవిడ డైలాగ్స్ చాలా బాగుంటాయి. అవును. చాలా బాగుంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం హస్బెండ్ చనిపోయినప్పుడు ఆవిడని బొట్టు గాజులు అవన్నీ తీసేయమన్నప్పుడు కూడా నేను తీయను, నా హస్బెండ్ కోరిక ఇది, నేను ఇలాగ తీయకూడదు అన్నది ఆయన కోరిక, నేను తీయను అని అంటారు. అక్కడ కూడా అంటే ఒక మూమెంట్లో అంటే హస్బెండ్ చనిపోయారు అన్నప్పుడు ఏడ్చేస్తారు కానీ, బట్ తర్వాత కంట్రోల్ చేసుకొని తనని వాళ్ళ తాను హస్బెండ్ కోసం ఆవిడ అండ్ స్వామీజీ వస్తారు, వచ్చి నువ్వు జుట్టు తీసేయాలంటే అది ఎవరు తీయలేదు కదా మన పౌరాణికంలో. ఇప్పుడు చూస్తే మన పురాణ గాథలు చూస్తే కుంతి తీసారా, ఎవరు తీసారు? అవును, ఎవరు తీయలే కదా. సో ఇప్పుడు తీయమని అనడంలో అర్థం లేదు అన్నట్టు ఆ డైలాగ్స్ ఉంటాయి. సూపర్ డైలాగ్స్, చాలా మంచి డైలాగ్స్, సూపర్ డైలాగ్స్ ఉంటాయి అవన్నీ అసలు. అంటే అన్ని ఆఖరికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి చేరుకొని ఆవిడ అవును అవును ఉండిపోతారు. బాగుంటుంది మూవీ, చాలా బాగుంటుంది. సో మీరు చెప్పారు అనగానే నేను ఎక్కువ పౌరాణికం కూడా చాలా ఇష్టం చెప్పడం. పౌరాణికం చెప్పడం ఇష్టము. అట్లాగే ఇంకా నోరు తిరగనివి ఉంటాయి చూసారా, సంస్కృతం, అవి ఎలాగూ మీ చాలా బాగుంటుంది. అది చాలా బాగుంటుంది. అది ఒక ఛాలెంజ్ లో తీసుకొని చెప్పాలనిపిస్తూ ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ లాయర్ క్యారెక్టర్ దొరికితే ఇవి మీకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. సో ప్రెసెంట్ ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు మీరు? ప్రెసెంట్ నేను యాక్చువల్లీ ఒక వెబ్ సిరీస్ ఒకటి చెప్పాను నేను. ఏం వెబ్ సిరీస్? బందిష్ అండ్ బ్యాండిట్స్ అని. అండ్ అదొకటి చెప్పాను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ టీవీవి నేను చెప్తున్నవి బొమ్మరిల్లు ఒకటి చెప్తున్నా ఈటీవీలో, రావోయ్ చందమామ చెప్తున్నాను. దెన్ మన కార్తీక దీపం 2లో జ్యోత్స్నాస్ మదర్, కార్తీక్ వాళ్ళ అత్తయ్య క్యారెక్టర్, అది చెప్తున్నాను. తర్వాత ఏమండోయ్ శ్రీమతి గారు చెప్తున్నాను. ఇంటింటి రామాయణం ఒకటి. ఓకే. అండ్ సీతారాముడి కట్నం, మొత్తం అన్ని ఇలా ఉన్నాయి కదా లిస్ట్. సీతారాముడి కట్నం, అభినందన అని ఒక సీరియల్, ఇంకా కొన్ని ఫ్యూ ప్రాజెక్ట్స్ ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. అంటే పైలట్స్ అవుతున్నాయి. అంటే మ్యామ్ ఇన్ని ఒకేసారి ఎలా అంటే మేనేజ్ చేయడం కుదురుతుందా? మేనేజ్ చేయడం అంటే ఇది ఐ విల్ నాట్ టాక్ అబౌట్ మై సెల్ఫ్. అది ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్కి అయినా ఒక ఛాలెంజ్. బికాజ్ ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క డిఫరెంట్ ఇమోషన్స్ ఉంటాయి. అండ్ ఒకటే రోజు అన్ని టైప్స్ ఆఫ్ ఇమోషన్స్ వాళ్ళు చేయడం అంటే అది, ఎందుకంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎదురుగుండా ఉన్న క్యారెక్టర్, ఇప్పుడు ఆర్టిస్ట్ అక్కడ షూట్లో వాళ్ళు అనుభవించి వాళ్ళు చేసేస్తారు, వాళ్ళు అనుభవించి చేస్తారు. ఇక్కడ డబ్బింగ్ ఆర్టిస్ట్లు ఏంటి, ఇంకొకరు అనుభవించిన దాన్ని వీళ్ళ గొంతులో వీళ్ళు పలికించాలి. దిస్ ఈజ్ మోర్ డిఫికల్ట్ దెన్ దాట్ అని నేను అనుకుంటాను, నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నా ఇమోషన్, నా సంతోషం నేను ఎక్స్ప్రెస్ చేయడం ఈజీ అమ్మా, నా సంతోషం మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? చేయలేం కదా. అండ్ నా ఫేస్కి సూట్ అయ్యేటట్టు, నా బాడీ లాంగ్వేజ్కి సూట్ అయ్యేటట్టు, నా ఇమోషన్స్కి సూట్ అయ్యేటట్టు మీరు చేయాల్సి ఉంటుంది. అది చాలా డిఫికల్ట్ టాస్క్. మామూలుగా జనరల్గా ఈ సీరియల్లో ఒక క్యారెక్టర్ చెప్తున్నారు, ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి చెప్పేస్తారు, మళ్ళీ వెంటనే నెక్స్ట్ ఇంకొక సీరియల్కి డబ్బింగ్ చెప్తారు. సో మళ్ళీ ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది మీకు? ఏం టైం పట్టదు, అదేనా? అలవాటు అయిపోయింది. స్టార్టింగ్లో ఏమైనా స్ట్రగుల్ ఫేస్ చేశారా అలాంటివి? నెవర్, ఏ రోజు నేను స్ట్రగుల్ ఫేస్ కాలేదు అది. ఎందుకంటే ఆటోమేటిక్గా వచ్చేసింది అది.
నేను ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఈ టైప్ ఆఫ్ మీరు అడిగారు కదా ఇమోషన్లోకి ఎంటర్ అవ్వడం. నా డబ్బింగ్ కెరియర్ బిగినింగ్ డేస్లో అంటే నాకు అంటే అప్పుడప్పుడే డబ్బింగ్ చెప్తున్నాను నేను, అప్పుడప్పుడే మూవీస్ చెప్తున్నాను. ఒక మూవీలో ఉదయ్ భాన్ గారు తాజ్ మహల్ అని మూవీ వచ్చింది కదా శ్రీకాంత్ గారు. దాంట్లో ఉదయ్ భాన్ గారు ఉంటారు. ఆవిడ అక్కడ హస్బెండ్ నీళ్ళలో మునిగిపోయి చనిపోవడం, సమ్ సార్ట్ ఆఫ్ సీన్ ఇస్ దే. నీళ్ళ మధ్యలో బోట్లో ఉంటారు. అక్కడ ఏంటంటే ఆయన చనిపోగానే, ఆయన పడిపోగానే ఏమండి అని గట్టిగా అరవాలి. నాకు రాలేదు అది, బికాస్ ఎందుకంటే అప్పుడు బిగినింగ్, ఎట్లాగా ఇట్లా ఇమోషన్ బయటికి తీసుకురావాలన్నది నాకు తెలియదు. మిగతా డైలాగ్స్ అన్ని చెప్పేశానమ్మా ఆ క్యారెక్టర్ది, పర్ఫెక్ట్ అన్నీ ఓకే అయిపోయాయి. ఆ ఏమండి దగ్గరకు వచ్చేవారు ఆగిపోయారు. మరి ఏం చేశారు ఫైనల్? ఐ కుడ్ నాట్ డూ దాట్. నేను చేయలేకపోయా, అంటే అరవలేకపోయా అలాగా ఏమండి అని గట్టిగా అరవలేకపోయా. ఎందుకంటే మనకి నాకేంటంటే న్యూస్లో అండ్ ఆల్ ఇండియా రేడియోలో పనిచేయటం వల్ల మైక్ ముందు ఉందంటే మనం గట్టిగా అరవాల్సిన అవసరం లేదు. ఇదే అవునవును. చిన్నగా ఇప్పుడు అనౌన్స్మెంట్ చేసి, ఇప్పుడు మీరు వినబోతున్న పాట ఫలానా సినిమాలోది, సపోజ్ ఇప్పుడు మీరు వినబోతున్న పాట ఖైదీ నెంబర్ 786లోది, పాడిన వారు సుశీల గారు, బాలసుబ్రహ్మణ్యం, ఇలా చెప్తే చాలు. దీనికి మనం గట్టిగా అరవక్కర్లే కదా, గట్టిగా లౌడ్గా అరిచి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే అట్ ద సేమ్ టైం ఆల్ ఇండియా రేడియో వార్తలు వింటున్నారు, చదువుతున్నది గాయత్రి, ఇట్లా వెళ్తుంది అంతే తప్పితే మనం లౌడ్గా అరవం కదా. సో అది అలవాటు లేకుండింది నాకు. బట్ తర్వాత ఆటోమేటిక్గా ఆ ఒక్క ఫెయిల్యూర్ నాకు చాలా నేర్పించింది. అప్పుడు అప్పుడు ఏమన్నారు, ఇది ఒకటి చెప్పలేకపోతున్నాను, మొత్తం వాయిస్ అంతా తీసేసారు. ఆబ్వియస్లీ అంతే కదా, ఆ క్యారెక్టర్ కి వేరే వాళ్ళతో చెప్పించారు. బట్ ది గేవ్ మీ ఛాన్స్. చాలా వాళ్ళ పేషెన్స్ తోటి ట్రై చేయమా అన్నారు. బికాజ్ ఎందుకంటే అప్పటి వరకు డైలాగ్స్ అన్నీ చెప్పేశాను నేను. ఆ ఒక్కటి ట్రై చేయి, ఇట్లా కాదు ఇట్లా గట్టిగా అరవాలి అని. బట్ తర్వాత నేను ఇలా కాదు అని నేను నేర్చేసుకున్నా. ఓకల్కి చాలా సాన పట్టడం అంతే కదా. అంటే ఆ ఎమోషన్స్ని బట్టి వాళ్ళు ఎంత గట్టిగా అరుస్తున్నారు, అది అవన్నీ మనం ఫీల్ అవ్వాలి. ఫస్ట్ వీ షుడ్ ఫీల్ దోస్ ఎమోషన్స్. సో మీరు చెప్పే ఈ డబ్బింగ్లో అంటే అడగలేమనుకోండి ఏది బెస్ట్ అని చెప్పేసి, మీకు బాగా పర్సనల్గా నచ్చేది ఏదన్నా డబ్బింగ్? నాకు అన్నీ నచ్చుతాయమ్మా, బికాజ్ నా ఆర్టిస్టులు అందరూ సూపర్ ఆర్టిస్టులు, ఒక్కొక్కళ్ళు చేసేది చాలా అద్భుతంగా చేస్తారు. సో కాబట్టి అంటే అలా అడిగారు కాబట్టి నేను చెప్తా, తరిగొండ వెంగమాంబ సీరియల్ నాకు చాలా ఇష్టమైనది. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, నేను మీకు ఇంతకు ముందు చెప్పిన విధంగా నాకు పౌరాణికం చెప్పడం చాలా ఇష్టం. సో తరిగొండ వెంగమాంబ బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి పవిత్ర జయరాం. త్రిటేణిలో మీరు చాలా బాగా చెప్పారు ఆవిడ వాయిస్. అంటే ఆవిడకి పర్టికులర్గా మీ వాయిస్ బాగా సెట్ అయ్యింది. సో ఆవిడ ఏది చేసినా మీరు చెప్తూ ఉంటారు కదా. సో ఆవిడ అంటే ఇంకా లేరు అని చెప్పేసి అన్న తర్వాత ఆవిడ ప్లేస్కి ఇంకొకరు రీప్లేస్ అయ్యారు. ఆవిడకి కూడా మళ్ళీ మీరే కంటిన్యూ చేస్తున్నారు కదా, సరిపోయింది అంటున్నారా? సెట్ అవుతుందా? యా, ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఎమోషన్స్ ఎలా ఉంటాయి అన్నది డే 1 నుంచి నాకు తెలుసు కదా. సో ఎందుకంటే పవిత్ర గారికి చెప్పాను కాబట్టి ఆ క్యారెక్టర్ ఎలా ఏమైనా చేంజెస్ చేద్దామని డైరెక్టర్ చెప్పారా? ఇప్పుడు క్యారెక్టర్ మారింది కాబట్టి వాయిస్ ఏం లేదు. ఓకే, బికాజ్ ఎమోషన్స్ అవన్నీ నేను పర్ఫెక్ట్ గా చేశాను కాబట్టి మళ్ళీ. ఓకే, పవిత్ర గారితో మాట్లాడుతూ ఉండేవారా మీరు? పవిత్ర గారితో మాట్లాడాను, చాలా సార్లు మాట్లాడాను. అంటే ఓన్లీ టెలిఫోనిక్ కాన్వర్జేషన్ మాది ఎప్పుడు చూసినా. ఓకే, ఎలాంటి కాన్వర్జేషన్ ఉండేది? ఏం లేదు, ఏదైనా చెప్తే చాలా బాగా వచ్చింది అని చెప్పడము, లేదా నేను ఏదైనా ప్రాజెక్ట్లో చేస్తున్నాను అది మీరే చెప్పాలి గాయత్రి గారు నాకు అని చెప్పడం. ఓకే, తెలుగు ఏదైనా మిమ్మల్ని అడుగుతూ ఉంటారా? తెలుగు ఏదైనా అంటే తెలుగు ఇన్ ద సెన్స్ తను చేసిన సీరియల్కి నేను చెప్పాలి అని చెప్పేవారు. పర్టికులర్గా మీకు నాకు ఈ పర్సన్కి వాయిస్ చెప్తుంటే కొంచెం చాలా బాగుంటుంది, ఆ ఫీల్ని నేను ఎగ్జాక్ట్గా ప్లే చేయగలను అనుకునే వాయిస్ ఎవరిదైనా ఉందా? అందరూ ఉన్నారమ్మా, అందరూ నా ఆర్టిస్టులు అందరూ, నేను చెప్పే ఆర్టిస్టులు అందరూ. ఇప్పుడు మూవీస్లో నేను మీనా గారికి చెప్పాను కదా. సో అది నాది యాప్ట్గానే ఉందని అన్నారు అందరూ. ఈవెన్ తరిగొండ వెంగమాంబ సీరియల్ కూడా అలాగే. మన చీలసౌ శ్రవంతి మీనా గారు, భావన గారు, కస్తూరి గారు, గృహలక్ష్మి కస్తూరి గారికి, అండ్ ఇలాగా ప్రశాంతి గారు, అందరూ ఎవరు, నిహారిక గారు అని బెంగళూరు ఆర్టిస్ట్ ఉన్నారు. ఆవిడ ఎవరైనా సరే అందరికీ యాప్ట్గా ఉందని చెప్తారు. అండ్
అంటే ఒకరిని అందరిది కరెక్ట్గానే వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది, వాళ్ళు చెప్తున్నట్టే ఉంటుంది అని చెప్తారు. ఓకే, మీకు అది మ్యూజిక్ కూడా టచ్ ఉంది కాబట్టి ఎప్పుడైనా డబ్బింగ్లో అంటే కొంతమంది డబ్బింగ్ ఇప్పుడు మనం జనరల్గా వర్క్ చేసుకుంటూ ఉంటాము, వర్క్ చేస్తున్నప్పుడు చిన్నగా ఇంట్లో సరదాగా ఉంటాం కదా, ఆ క్యారెక్టర్లో కూడా కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి. అలా పాడినది ఏదైనా ఉందా మీకు? పాడింది అంటే గృహలక్ష్మిలో ఉండింది. గృహలక్ష్మిలో కొద్ది రోజులు తను మ్యూజిక్ టీచ్ చేస్తారు. సో స్టూడెంట్స్ అందరికీ నేర్పించేది అదే ఉండింది. సో ఐ కుడ్ డూ దట్ ఈజీలీ. ఓకే, గుర్తుందా? ఏముంది అందులో, వరవీణ మృదు పాణి అంతే, ఇవే అంతే. గీతాలు అవి నేర్పించడము, తర్వాత సరిగమలు నేర్పించడము, అది జంట స్వరాలు నేర్పించడం, అవే ఉండాయి అన్నీ, అంతే. మీకు పాడడం ఇష్టమా మేడం? బేసిక్గా నాకు పాడడం ఇష్టమే, కాకపోతే నాకు అస్సలు అంటే ఏదైనా చెప్పనా, మా గురూజీ చెప్పేవారు ఢిల్లీలో నేను నేర్చుకున్నప్పుడు, మ్యూజిక్ని మనము ఒక రోజు వదిలేస్తే అది 10 రోజులు వెనక్కి తీసుకెళ్ళిపోతుందని. అది నా విషయంలో చాలా ప్రూవ్ అయింది. అంటే ప్రూవ్ అయింది in the ఒక sense రోజు కాదు కదా, ఇయర్సే వదిలేసారు. అంటే అట్లా కాదు, నేను పాడుకుంటాను ఇంట్లో, నేను పాడుకున్నాను కాదు, పాడతాను కానీ, బట్ కాకపోతే ఏంటంటే ఆ ప్రాక్టీస్ ఉంటే అది చాలా బాగా వస్తుంది. అది ఆ ప్రాక్టీస్ మొత్తము ఇప్పుడు బికాస్ ఆఫ్ మై బిజీ షెడ్యూల్ నేను దానికి అంత టైం కేటాయించలేకపోతున్నాను, బట్ నాకు నేను పాడుకుంటాను. ఏదైనా ఒక పాట ఆడియన్స్ కోసం మీ నోటి నుంచి మంచి సాంగ్ ఏదైనా మీరు రెగ్యులర్గా ఇంట్లో పాడుకునేదైనా పర్వాలేదు. రెగ్యులర్గా జస్ట్ 2 లైన్స్. ఒకటి మా చిన్నప్పుడు స్కూల్లో ఒక బ్యాలే లాగా చేశారు. పల్లెటూరుకి సంబంధించిన వాతావరణం ఉంటుంది. చాలా ఏళ్ల తర్వాత వాళ్ళు తను అక్కడికి వెళ్తారు. పాలగుమి విశ్వనాథన్ గారిది ఇది, గురుగారిది సాంగ్ అనమాట. సో మా స్కూల్లో బ్యాలే చేశారు, దాంట్లో పాడామన్నమాట. ఇది జస్ట్ 2 లైన్స్. పంట చీల కట్ల మీద నడవాలి, ఊహలే మురెక్కలొచ్చి ఎగరాలి, మా ఊరు ఒక్కసారి పోయి రావాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి, ఓహో ఓహో జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి. ఓకే, నైస్. మూవీ సాంగ్స్ ఏమైనా వింటూ ఉంటారా ఎక్కువగా? తక్కువ. అవునా? బికాజ్ ఎందుకంటే ఐ మీన్ వింటాను, బట్ నాట్ ఫ్రీక్వెంట్గా. హిందీ సాంగ్స్ కూడా వింటూ ఉంటాను, బట్ నా డాటర్ వినిపిస్తే. అండ్ ఎక్కువ నేను ఐ ప్రిఫర్ అంటే నేను ఎక్కువ నేను డ్రైవ్ చేసేటప్పుడు కూడా నేను దేవుడి స్తోత్రాలు, వేదంవి అవి, నేను వేదం నేర్చుకుంటున్నాను. సో వేదం నేర్చుకుంటున్నాను. వేదం నేర్చుకోవడం అంటే మామూలు విషయం కాదు, చాలా టైం పడుతుందంట కదా నేర్చుకోవడానికి కూడా. సో వేదం నేర్చుకుంటున్నాను కాబట్టి నేను యూజువల్లీ ఆ వేద సూక్తాలు అవి ఏమున్నాయో స్తోత్రాలు అవన్నీ పెట్టుకొని అవే నేను వింటూ ఉంటాను. నా కార్లో కూడా ఎక్కువ డివోషనల్ సాంగ్స్, ఐ మీన్ డివోషనల్ మీరు ఏదో డివోటీని సాయిని బాగా, ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి ఆయనవి. సో అవునా, ఏదైనా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్? చాలా ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్. ఒక చిన్నది ఏదైనా? చిన్నది ఇన్ ద సెన్స్ లైక్ అంటే ఒకరోజు నేను అప్పుడు మారుతి 800 డ్రైవ్ చేసేదాన్ని. సో మారుతి 800 నేను నడిపించుకుంటే లో ట్యాంక్ బండ్ రోడ్ సైడ్ వెళ్తున్నాను. సో నాకేంటంటే నేను జనరల్గా ఏదైనా పాట పాడుకుంటే అది సాయికి చాలా మటుకు అన్వయించుకుంటూ ఉంటాను. ఇది బాబాకి అన్వయించుకుంటే ఎలా ఉంటుంది అలాగా అనుకుంటూ ఉంటాను, ఏదైనా సాంగ్ అయినా కూడా. సో ఆ రోజు వెళ్తుంటే నార్మల్గా ఆ రోజుల్లో చెప్పేవారు జలక్ దిక్ లాజా సాంగ్ ఉంది కదా. అవునవును. ఆ సాంగ్ పాడితే దయ్యాలు వస్తాయని చెప్పేవారు. అప్పుడు ఆ సాంగ్ ఎక్కువ ఇప్పుడు పాడేదాన్ని కాదు, కానీ ఆ రోజు ఎందుకో ఆటోమేటిక్గా నాకు నోట్లో వచ్చేసింది. ఏంటది, జలక్ దిక్ లాజా ఏక్ బార్ ఆజా ఆజా కదా. సో అదేంటి, సాయికి అన్వయించుకోండి, ఎలా ఉంది, జలక్ దిక్ లాజా అంటే నీ ఒక్కటి చూపించు నాకు అని, ఏక్ బార్ ఆజా ఆజా ఒక్కసారి రా బాబా అట్లాగా ఆయనకి అన్వయించుకున్నాను. అన్వయించుకొని పాడుకుంటూ వెళ్తున్నాను. జలక్ దిక్ లాజా జలక్ దిక్ లాజా ఏక్ బార్ ఆజా 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 అని పాడుకుంటున్నాను. పాడుకుంటూ ఉంటే లోపల
ముందుకెళ్తున్నాను. రోడ్ అంతా ఖాళీ ఉంది. రోడ్ ఖాళీ ఉంటే వెళ్తూ ఉంటే ఏమైంది, కొంచెం ముందుకెళ్ళాక ఎన్టీఆర్ స్టేడియం ఉంది కదా! దాని పక్క నుంచి మనకి గాంధీనగర్ సైడ్ నుంచి రోడొస్తుంది. ఆ రోడ్‌లోంచి ఒక బైకొచ్చింది. రైట్. బైకొచ్చి ఆ బైక్ పైన ఇట్లాగా ఒక చిన్న పాప కూర్చుంది వెనకాల. అతను ఏం చేశాడు, ఇట్లాగా మొత్తం ఇట్లాగా టర్న్ చేసి ఇట్లాగా వంపేసి నా కారు ముందుకొచ్చేసాడు. ఓహ్ మై గాడ్! కారు ముందుకొచ్చేస్తే నేను బ్రేక్ కొట్టాలి. లేకపోతే ఆ కార్‌కి తగులుతుంది. రైట్. బ్రేక్ కొట్టలేదనుకోండి కార్‌కి తగిలిపోతుంది. బ్రేక్ కొడితే వెనకేమైనా వెహికల్ ఉందా అని రియర్ వ్యూలో చూసా. వెనకాల దూరం నుంచి ఒక కారొస్తుంది. సరే ఏదైతే అయింది అనేసి బ్రేక్ కొట్టా. బ్రేక్ కొట్టగానే నాకు ఇన్నర్ వాయిస్ వినిపించింది. "నువ్వు బ్రేక్ కొట్టావు కానీ కారు ఆపకు. కారు ఆపకు. ఆ బండి వెనక బండి వచ్చి నీ కార్‌ని గుద్దుతుంది. కానీ నువ్వు కారు ఆపకు. ముందుకే పోనివ్వు. బ్రేక్ కొట్టావు. ఇప్పుడు నువ్వు కారు గుద్దుతుంది. ముందుకు పోనివ్వు." ఇదే 2, 3 టైమ్స్ వినిపించింది నాకు వాయిస్. వినిపించింది. నేనేం చేసా, వచ్చి గుద్దింది వెనక నుంచి కారు. గుద్దింది. గుద్దే వరకు నేను అలాగే నాకొచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం నేను ముందుకే పోనిచ్చా. బ్రేక్ కొట్టలా. గుద్దింది కదా అని బ్రేక్ కొట్టద్దు. అది నాకు ఇన్‌స్ట్రక్షన్ వచ్చింది. సో, గుద్దింది. నేను ఆపకుండా ముందుకు పోనిచ్చేసాను. ముందుకు పోనిచ్చిన తర్వాత అతను బ్రేక్ ఏసి వెనక ఫోర్డ్ ఐకాన్ ఉండింది. మొత్తం బోనెట్ మొత్తం చెప్టా అయిపోయింది. మొత్తం చెప్టా ఇట్లా మొత్తం బాగా డ్యామేజ్ అయిపోయింది. అండ్ మారుతిది జస్ట్ బంపర్ ఇట్లా లూజ్ అయిందంతే. ఏం కాలే మారుతి 800కి. ఓహ్ మై గాడ్! అండ్ ఇట్లాగే ఇంకొకసారి అంటే నాకు ఇట్లాగా వాయిస్ వినిపించింది. ఫ్రంట్ బైక్ వాళ్ళు బైక్ వాళ్ళు వెళ్ళిపోయారు. దే వర్ సేఫ్. నేను గుద్దలేదు కదా, అవునవును. వాళ్ళు సేఫ్. వాళ్ళు అసలు పట్టించుకొని కూడా పట్టించుకోలే, వెళ్ళిపోయారు. కానీ ఆ సౌండ్ ఎంత పెద్ద వచ్చిందంటే ఆపోజిట్ ఇంట్లో మాకు తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు. అబ్బాయి పరిగెత్తుకు వచ్చేసాడు, అక్క కార్లా కనిపిస్తోంది, ఏమైంది ఏమైంది అని. ఏం కాలే, మారుతి 800కి ఏం కాలే. వెనక కారు మాత్రం మొత్తం కుప్ప అయిపోయింది. మీకు అసలు ఆ వాయిస్ వినిపించడం ఇది 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 జరిగింది నాకు లైఫ్లో. అంటే అంతకు ముందు కూడా జరిగింది. నేను మా జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు బాబా పూజ చేసుకునేటప్పుడు ఇట్లాగే మార్నింగ్ 4 o'clock అట్లాగే లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చొని బాబా సచ్చరిత్ర పారాయణ 1 week పారాయణ చేసుకునేదాన్ని. మా ఇంట్లో పెద్ద ఆల్సేషన్ డాగ్ ఉండేది. దాన్ని ఇంట్లో వదిలేసేవాళ్ళము. నేనేం చేసేదాన్ని, అప్పుడు ఇంట్లో పాతకాలం మండ్వా హౌస్. సో గీజర్ అట్లాగే ఏం లేదు. మన రాడ్ ఉంటుంది కదా, వాటర్లో వేసుకొని మనం హీటర్ అది వేసుకునేవాళ్ళము. సో నైటే నేను వాటర్ రెడీ పెట్టేసుకునేదాన్ని. పెట్టేసుకొని 3:45కి అట్లా లేచి స్విచ్ ఆన్ చేసేసుకొని పడుకునేదాన్ని అలారం పెట్టుకొని ఒక 10 minutes. పడుకొని 10 minutes తర్వాత అలా మోగినప్పుడు లేచి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మొత్తము వచ్చి కూర్చొని బాబా పారాయణ బిఫోర్ 6 o'clock అయిపోయేది నాది. అయితే ఆ రోజు కూడా అలాగే లేచాను. 3:45కి లేచి స్విచ్ ఆన్ చేసేసాను, వెళ్ళాను, పడుకున్నాను. ఈ కుక్క ఇంట్లో అంతా తిరుగుతూ ఉండింది. అయితే కుక్కకి ఏమో అవుతుంది, వెళ్ళి చూడిపో, హంటర్కి ఏమో అవుతుంది, వెళ్ళి చూడిపో అని వినిపిస్తుంది వాయిస్. ఏంటి వాయిస్ ఇట్లా వినిపిస్తుంది అనేసి నేను ఏం లేదు అనేసి పడుకున్నాక లేదు చెప్పేది నీకే వినిపించట్లేదా, వెళ్ళు చూడు, కుక్కకేమో అవుతుంది, చూడిపో అని అనగానే వెంటనే రూమ్లోంచి బయటకు వెళ్ళి చూస్తే ఆ రాడ్ ఏదైతే ఉందో అది వాటర్లో పెట్టలే, నేను బయట పెట్టి ఆన్ చేస్తే అది మొత్తం రెడ్గా అయిపోయి దాని నుంచి ఇట్లాగా నిప్పు కణకలన్నీ ఇట్లా మొత్తం బయటికి వస్తున్నాయి. బయటికి వస్తూ ఉంటే ఇంకా ఆ కుక్క ఏంటి వదిలేసే వరకు ఇట్లాగా దగ్గరికి వెళ్ళి చూస్తుంది. ఏంటి శబ్దం, పట్ 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 శబ్దం వస్తుంది. ఏంటి శబ్దం అనేసి ఆ కుక్క దగ్గరికి వెళ్ళి చూస్తుంటే వెంటనే దాన్ని ఆఫ్ చేసేసి దాన్ని తీసుకెళ్ళిపోయి వాటర్లో పెడితే మొత్తం పొడి ఇలాగా అయిపోయిందనమాట. అట్లాగా. సో అంటే అంటే ఇన్నర్ వాయిస్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. బాబా కనిపించడము అట్లాంటివి కూడా జరిగాయి నాకు. దానివల్ల ఇంకా అఫ్ కోర్స్ ఇంకా మనకి మంచి ఇన్సిడెంట్స్ అంటే నాకు దేవుడు కొంచెం నాకు కొంచెం నమ్మకం ఎక్కువ. ఓకే. అదే బాబా అనే కాదు, ఈవెన్ అంటే అందరి దేవుళ్ళది చేస్తూ ఉంటాను. ఏదో ఒక సైడ్ నుంచి ఒక సైన్ ఇవ్వడం అంతే కదా. యా. సో ఇంత చక్కగా డబ్బింగ్ చెప్తూ కెరియర్ని మంచిగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు కదా. సో దీనికి మీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంత ఉంది? దట్టు మీరు డబ్బింగ్ బిఫోర్ మ్యారేజ్ ఉంది. సో ఆఫ్టర్ మ్యారేజ్ మళ్ళీ మీరు ఇండస్ట్రీ పర్సన్ వాళ్ళ లైఫ్లోకే వచ్చారు. మీ బావగారు ఇండస్ట్రీలో ఉన్నారు, యాక్టర్ ఆయన. సో మీరు ఈ ఫ్యామిలీ మీరు రిలేటివ్సా లేకపోతే ఎలా జరిగింది మీ పరిచయం ఏంటి? రిలేటివ్స్ అంటే ఇప్పుడు మా బావగారు అంటే మా పెద్దకయ్య మా బావగారి వైఫ్, మీ ఓన్ ఇద్దరం సిస్టర్స్ ఒకటే ఫ్యామిలీలోకి వెళ్ళాం. ఓహో. పెద్ద అబ్బాయి లాస్ట్ అబ్బాయి అనమాట. ఓకే. సో మీ అక్క మీ బావగారిని చేసుకోవడం వల్ల మళ్ళీ మీకు ఈ మ్యాచ్ వచ్చింది. సో ఇండస్ట్రీ పర్సనే.
ఇదైపోయింది. సో ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారు మీ బావగారు? బావగారు సపోర్ట్ చేస్తారు, గైడ్ చేస్తూ ఉంటారు. మా హస్బెండ్, నా డాటర్ చాలా సపోర్ట్ ఉంటుంది. మా మమ్మీ ఉన్నప్పుడైతే మమ్మీ నాకు బెస్ట్ క్రిటిక్ ఉండేది. అక్కడ బాగా చెప్పావు, ఇక్కడ బాగా చెప్పలేదు అని అన్నీ అంటూ ఉండేది. ఓకే. అమ్మ ప్రతి ఒక్క ప్రాజెక్ట్ చూసేది. నేను చెప్పేవన్నీ చూసి ఎక్కడ సరిగ్గా వచ్చింది, ఇక్కడ సరిగ్గా రాలేదు. అమ్మకి పట్టు ఉండేదా ఏమైనా డబ్బింగ్ మీద కానీ, వాయిస్ ఓవర్? అమ్మ మ్యూజిక్ టీచర్ ఉండేది. సో ఆబ్వియస్లీ తనకు అన్ని తెలుసు. ఉంటుంది కదా, తెలిసే ఉంటుంది. సో దాని అట్లా. సో మీకు ది బెస్ట్ అనుకున్నవి ఏమైనా ఒక 3-4 డబ్బింగ్స్ మాకు చెప్పి వినిపించండి. ఏదైనా ఎమోషన్గా ప్లస్ అరుస్తూ చెప్పలేకపోయానన్నారు కదా అప్పుడు, ఇప్పుడు అరుస్తూ ఏదైనా ఒకటి చెప్పండి డైలాగ్. అరుస్తూ చెప్పాలా? ఇప్పుడు బొమ్మరిల్లు అని చెప్తున్నానని చెప్పాను కదా, దాంట్లో మీనా గారు చేస్తున్నారు, చీలసౌ శ్రవంతిలో చేసిన మీనా గారు, అదే మీనావాసు గారు. సో తనకి చెప్తున్నాను, తనది కొంచెం కమాండింగ్ ఉంటుందన్నమాట. తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకొని వస్తారు. హస్బెండే తీసుకెళ్ళి కొడుక్కి వేరే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాటర్ని ఇచ్చి పెళ్లి చేసి తీసుకొస్తారు. సో తను రియాక్ట్ అవుతూ ఉంటారు. సో ఇన్ జనరల్ సీరియల్లో డైలాగ్ కాదు, సో జనరల్గా చెప్పేస్తాను. ఎప్పుడైతే ఉష మన ఇంట్లో కాలు పెట్టిందో అప్పటి నుంచి అన్ని అరిష్టాలు మనకి చుట్టుకుంటున్నాయి. నాకు చెప్పకుండా కొడుకుని తీసుకెళ్లి పెళ్లి చేసుకొచ్చారు. ఇదేమన్నా న్యాయంగా అనిపిస్తోందా మీకు? ఓకే, ఎమోషనల్, బాగా ఎమోషనల్. ఓకే, ఇన్ జనరల్. ఓకే, నాట్ డైలాగ్ ఫ్రమ్ ద సీరియల్ అన్నమాట. అమ్మా, నీకోసం నేను ఎంత ఆరాటపడుతున్నానో నీకు అర్థం కాదు. చిన్నప్పుడే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు. అమ్మ లేకుండా ఈ జీవితాన్ని ఎలా గడిపాను, ఇన్ని సంవత్సరాలు ఎలా బ్రతుకుతూ వచ్చాను నీకెలా అర్థం అవుతుందమ్మా? నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, అమ్మ కావాలి, అమ్మ ఉండాలి అని. లేదమ్మా, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి అమ్మ ఉండాలి, ప్రతి ఒక్కరూ అమ్మ ప్రేమని అనుభవించాలి. అది కోల్పోయి ఎవరు బ్రతకూడదు. ఏదైనా నవ్వుతూ ఏం చెప్పాలి అంటే, కొంచెం నవ్వడం మీన్స్ ఏదో హార్ట్ఫుల్గా నవ్వినట్టుగా కొంచెం ఎటకారంగా నవ్వుతూ మనం చెప్తూ ఉంటారు చూసారా, వాళ్ళని అవతల వాళ్ళని ప్రొవోక్ చేస్తూ చెప్తూ ఉంటారు కదా. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ నేను ఏవి చెప్పలేదు. అంటే ఐ మీన్ ప్రొవోకింగ్, వెటకారంగా ఏమో బ్లాంక్ అయిపోయాను. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏం చెప్పలేదు నేను. ఓకే, ఒకవేళ అలాంటి దాన్ని డిలీట్ చేసేసుకోవచ్చు మీరు. ఓకే, మీకు ది బెస్ట్ అనిపించింది ఏదన్నా రీసెంట్ టైమ్స్? అన్ని బెస్ట్ అండి మనది. అంటే ఐ మీన్ గుప్పడింత మనసులు జగతి గారి క్యారెక్టర్ కానీ. ఎందుకు మీ క్యారెక్టర్ని చంపేస్తున్నారు? జగతి క్యారెక్టర్ని చంపేశారు కదా. అవును, చంపేశారు. తను మూవీస్లో బిజీ అయిపోయారు కదా, సో అందుకనేసి క్యారెక్టర్ని చంపేశారు. కానీ చాలా బాగుండేది ఆ క్యారెక్టర్. అది చాలా సాఫ్ట్గా వెళ్తుంది. ఏంటి మహేంద్ర, రిషికి ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు, ఇట్లా వెళ్తుంది. ఆవిడతో కూడా మీకు కాన్వర్జేషన్ ఉండేదా? ఉండేది, మేమిద్దరం మాట్లాడుకునే వాళ్ళం. రీసెంట్ టైమ్స్ లో అది అన్నారు కదా, యాడ్స్ కూడా చెప్తుంటారు కదా, లైక్ షాపింగ్ మాల్స్ కి. అవును. సో అలాంటిది ఒకటి. కళానికేతన్ చెప్పాను. కళానికేతన్లో ఫెస్టివల్ బొనాన్జా, దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి పండుగల సందర్భంగా అతి పెద్ద సేల్. బా, ఎంత లౌడ్ గా వస్తుందో. ఇలాగే వస్తాయి ఈ అడ్వర్టైజ్మెంట్స్ చెప్పేటప్పుడు, అలా చెప్పాలి, చాలా లౌడ్ గా చెప్పాలి. బట్ అలా మెయింటైన్ చేయడం కూడా ఒకటి. ఆ త్రో ఎంత ఉండాలి అన్నది తెలియాలి అంతే. సో ఈ థ్రోట్ కి ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఇలాంటివి ఏమన్నా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారా? జాగ్రత్తలు పాటిస్తారా అంటే, నేను యాజ్ సచ్ ఏమీ పాటించను, కానీ కొన్ని మాత్రం గుర్తుపెట్టుకుంటాను. లైక్ పచ్చి చింతకాయ తింటే, పులుపు బాగా పులుపు తింటే థ్రోట్ ఇమీడియట్గా ఎఫెక్ట్ అయిపోతుంది. సో కాబట్టి ఆ పులుపు కొన్ని అవాయిడ్ చేయడం బెటర్. అదే చింతకాయ మనం ఉడకపెట్టుకుంటే అంత ప్రాబ్లం కాదు, కానీ పచ్చి చింతకాయ తింటే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేయడము, థ్రోట్ కొంచెం డిస్టర్బ్ అవడము. అండ్ యాజ్ సచ్ నేను ఐస్ క్రీమ్స్ కానీ లేకపోతే స్వీట్స్ కానీ నేను తినను, జనరల్గానే తినను కాబట్టి నాకు పెద్ద ఫరక్ పడదు. అది మామూలుగా ఎవరికైనా సరే ఇప్పుడున్న క్లైమేట్స్కి ఏంటంటే సీజన్ చేంజ్ అయ్యే కొద్దీ
వెంటనే మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ అయిపోతూ ఉంటుంది, కోల్డ్ అవ్వడం, కాఫ్ అవ్వడం, వాయిస్ పోవడం అది- అది ఉంటాయి కదా, మీకు జరగవా అవి? జరగవా అంటే క్లైమేట్ వల్ల నాకు జరగవు. బట్ నేను ఐ టేక్ కేర్ ఏ వాటర్ తాగుతున్నాను అది చూసుకుంటాను. కొంచెం అంటే వాటర్ తీసుకోవడం. వామ్ అని కాదు మా, ఎందుకంటే ఎక్కడన్నా మనము అటు ఇటు కాకుండా ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో హోటల్లో ఏదో వాటర్ తాగేసి ఓకే. డెఫినెట్ గా అలాంటివన్నీ మనకి గొంతు ఎఫెక్ట్ అయిపోతుంది. అలా కాకుండా నేను నేను పర్సనల్ వాటర్ క్యారీ చేయడము ఎక్కడైనా సరే. కొన్ని స్టూడియోస్లో అంటే వాటర్ మేబీ వాళ్ళు తెప్పించింది మనకి సూట్ కాకపోవచ్చు, బికాజ్ నేను చూసాను చాలా మందికి అలాంటి time లో బిస్లరీ కొంచెం disturb పడకపోవడము, కొందరికి, నాకు కాదు, ఆ. నాకు ఆ ప్రాబ్లం లేదు. అట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక అక్కడ వాళ్ళు తెప్పించిన వాటర్ మనకి పడకపోతే వాయిస్ మళ్ళీ అవుతుంది. Of course disturb అయిపోతా ఉంటుంది. మనం వాయిస్ బేస్డ్ ప్రొఫెషన్ ఎప్పుడైనా బాగా బ్యాడ్ సిచ్యువేషన్ ఎదురైందా మీకు? అంటే డబ్బింగ్స్ అన్నీ ఉన్నాయి, ఆ రోజు వాయిస్ పోవడము అలాంటివి ఏమైనా జరిగాయి? కోవిడ్ టైంలో చాలా సివియర్గా, అంటే ఐ మీన్ అంత కోవిడ్ అంతా తగ్గిపోయిన తర్వాత జలుబు చేసింది. ఓ మై గాడ్. జలుబు చేసింది, దగ్గొచ్చింది. అప్పుడు నంబర్ ఆఫ్ సీరియల్స్ చెప్తున్నాను, నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఒక రోజులో దగ్గర 17-18 సీన్లు 20 సీన్లు చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఐ మీన్ ఆ ఇన్ఫెక్షన్ తోటి ఆహా. వాళ్ళు అది చెప్పి తీరాలి మీరే అంటే చెప్పే పొజిషన్. ఫీవర్ కూడా ఉంటుంది కదా అప్పుడు, ఫీవర్ కూడా ఉంది నాకు అని అంటే పర్లేదు మీరు రెస్ట్ తీసుకుంటూ ఒక్కొక్క సీన్ ఓకే. జనరల్ గా సరే ఫీవర్ వచ్చింది, కోల్డ్ ఉంది, స్ట్రెంగ్త్ మనం లేని స్ట్రెంగ్త్ ని తెచ్చుకొని చెప్తాం ఎఫర్ట్ పెట్టి. బట్ వాయిస్ చేంజ్ అవ్వదా? వాయిస్ కొంచెం చేంజ్ అవుతుంది, బట్ కాకపోతే మనము నాది చాలా తక్కువ సందర్భాలు ఉన్నాయి అలాగా, అంటే వాయిస్ చేంజ్ వచ్చింది అని చెప్పి లేదు మేడం వాయిస్ బాగాలేదు అని చెప్పినవి చాలా మటుకు నేను మేనేజ్ చేసేస్తాను. ఓకే. చాలా మటుకు మేనేజ్ చేస్తా. అండ్ ఆ టైంలో ఆ పీరియడ్లో మాత్రం వాళ్ళు మేనేజ్ చేసుకోవాల్సి వచ్చింది. తప్పదు కదా, సీన్స్ అటు ఇటు చేసుకోవడం, అదే, కొంచెం వాళ్ళు కూడా అదే. చేంజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో హోప్ అలాంటిది రావద్దని కోరుకుంటున్నాను నేను. మంచిగానే ఉండాలి, మీ వాయిస్ ని మీరు ఎప్పుడు థ్యాంక్ కాపాడుకోండి. యూ సో మచ్. సో మీ వాయిస్ మేము ఎప్పటికీ వినాలి, చక్కగా Thank you so మంచి much. డబ్బింగ్స్ చెప్పాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏదైతే మీ డ్రీమ్ ఉందో పౌరాణికం లాంటివి చెప్పడానికి, లాయర్ సీన్స్ కి చెప్పడానికి, అతి పెద్ద త్వరలో lawyers పెద్ద character. scene, పెద్ద lengthy క్యారెక్టర్, scene. లెంది డైలాగ్స్ ఉన్న క్యారెక్టర్. అది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనిష, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, గాయత్రి గారు బోల్డ్ అనే విషయాలు మనతో షేర్ చేసుకున్నారు కదా. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై బై.